హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి కొన్ని రివ్యూస్ అన్నమాట. మీకు బుక్ చదవడం వచ్చి కొన్ని బుక్స్ అయితే పబ్లిష్ చేస్తారు ఆన్లైన్లో అన్నమాట. మీరు ఆ సైట్లో లాగిన్ అయిన తర్వాత ఆ బుక్స్ చదివి ఆ బుక్స్ గురించి మీరు రివ్యూస్ రాయాలి. అంటే ఎలా పడితే అలా రివ్యూస్ కాదు, వీడియో రివ్యూ కావచ్చు, టైపింగ్ రివ్యూ కావచ్చు, ఇలా రివ్యూ రాయాలి ఆ బుక్ గురించి. అలా రివ్యూ రాస్తే $0.5 నుంచి ఒక $2-3 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే పెద్ద ఎర్నింగ్ అనేం కాదు గానీ, ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతది. అట్‌లీస్ట్ మీ రోజు డైలీ థింగ్స్‌కి గడవడానికి ఒక స్టూడెంట్స్‌కి చాలా యూజ్ అవుతది. అండ్ ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు గూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు రోజుకి ఎన్ని బుక్స్ చదవగలిగితే అన్ని బుక్స్‌కి మీకు ఎర్నింగ్ ఉంటుంది. డోంట్ వర్రీ, నేను ఏ వెబ్‌సైట్ ఫేక్ వెబ్‌సైట్ చెప్పను. నేను రీసెర్చ్ చేసిన తర్వాతనే, నేను కొందరిని అడిగిన తర్వాతనే నేను మీకు చెప్తాను. అదర్‌వైస్ నేనైతే చెప్పను. మీరు అస్సలు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో దిస్ ఈజ్ అన్ వెబ్‌సైట్, డిస్కవరీ వెబ్‌సైట్ అన్నమాట. జస్ట్ మనము రివ్యూస్ రాయాలి. ఓకే, రివ్యూస్. కానీ ఇంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా బ్లాగ్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిందైతే మీడియం అన్నమాట. మీడియంలో మనం బ్లాగ్స్ రాస్తాం కదా! మీరు కూడా ఏం చేస్తారంటే కొన్ని బ్లాగ్స్ అంటే ఏదో ఒక బుక్ గురించి ఒక 3-4 బ్లాగ్స్ ఆల్రెడీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు కొంచెం యూజ్ అవుతుంది. అదేమి అంటే ఆప్షనల్, ఏం రియల్‌గా చేయమని ఏం చెప్పట్లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసుకోండి. అండ్ రీడ్సీ.కామ్‌లో ఏంటి అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ ఎ రివ్యూయర్ ఆన్ డిస్కవరీ. ఏదైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్‌కి రివ్యూస్ ఇవ్వాలి అంతే. చాలా బుక్స్ ఉంటాయి. బుక్స్‌కి రివ్యూస్ ఏందబ్బా అని మీరు అనకండి. మనం చదవకపోయినా మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చదివే వాళ్ళు. వాళ్ళ కోసం రివ్యూస్. మన ఇండియన్సే కొంచెం బుక్స్ చదవడం తగ్గిస్తారు గానీ ఔట్ సైడ్ పీపుల్ కావచ్చు, కొంచెం నార్త్ ఇండియన్స్ అలాంటి పీపుల్ ఏమవుతారంటే బాగా బుక్స్ చదువుతారు. మనం కొంచెం చదవము. మనం ఎడ్యుకేషన్ పిల్లలం. మనకి ఆ బుక్సే ఉంటాయి. స్కూల్ బుక్స్ అవే ఉంటాయి కాబట్టి. సో, వేరే వాళ్ళు చాలా బాగా చదువుతారు. సో, అందుకని ఇలాంటి రివ్యూస్ పెడతారనమాట. ఫస్ట్ వచ్చేసి నీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అన్నమాట. అంటే నువ్వు ఎలా బుక్స్ చదువుతావు? ఏంటి? నీ స్టడీస్ ఏంటి? ఏం చేసావు? ఇలాంటివి కొంచెం ఇవ్వండి మీ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ బుక్స్ ఆన్ యావరేజ్ డు యూ రీడ్ పర్ ఇయర్? ఒక ఇయర్‌కి నువ్వు ఎన్ని బుక్స్ చదవగలవు అన్నది రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ జనరస్ డు యూ రివ్యూ? ఎలాంటి జోనర్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మిస్టరీ ఉంటుంది. కొందరొచ్చేసి నార్మల్ స్టోరీస్ ఉంటుంది. బ్లాగ్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి ఎటువంటి వాటికి నువ్వు రివ్యూస్ ఇస్తావన్నది నువ్వు రాయాలి. ఏది ఫిల్ చేస్తే అప్పుడే అవి అన్ని రివ్యూస్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా నువ్వు పబ్లిష్ చేస్తావు రివ్యూస్? డిస్కవరీలో నువ్వు ఎలా పబ్లిష్ చేస్తావు? ఎయిదర్ వీడియో చేసే వాళ్ళకి కొంచెం ఎర్నింగ్స్ అనేది బానే ఉంటాయి. మోర్ దాన్ ద రిటర్న్ రివ్యూ కన్నా వీడియో రివ్యూ చేసే వాళ్ళకి ఎర్నింగ్స్ బావుంటాయన్నమాట. వేర్ డు యూ పబ్లిష్ యువర్ రివ్యూస్ ఆన్‌లైన్? ఓకే. నువ్వు ఎక్కడ పబ్లిష్ చేస్తావు అని అడుగుతున్నారు గదా! దట్ ఈస్ ద మీడియం. ఓకే. నువ్వు మీడియం అనేసి నువ్వు చెప్పచ్చు. సో, అందుకనే నేను చెప్పింది మీడియంలో కొన్ని బ్లాగ్స్ చేయండి అనేసి. బ్లాగ్స్ ఆర్ ఛానల్ నేమ్. ఛానల్ నేమ్ బ్లాగ్స్ అనేది ఆప్షనల్. బట్ యూఆర్ఎల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, యూఆర్ఎల్ అనేది మీడియా బ్లాగ్ అనేది మెన్షన్ చేసుకోండి. విచ్ ఆఫ్ యువర్ రివ్యూస్ ఆర్ యూ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్? ఈ రిటర్న్ రివ్యూ గురించి కొంచెం రాయండి సరిపోతది. ఇట్స్ అన్ ఆప్షనల్. ఈ సోషల్ అకౌంట్ ఏదైనా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివి ఉంటే ఏమైనా మెన్షన్ చేయండి. అండ్ కన్ఫర్మ్ యువర్ ఏజ్. ప్లి తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతది. వాళ్ళు కొన్ని బుక్స్ అనేది చూపిస్తారు. ఓకే. వాళ్ళు కొన్ని బుక్స్ అనేది చూపిచ్చి అప్పుడేం చేస్తారు అంటే మీకు ఆ బుక్స్‌ని ఆన్‌లైన్ ద్వారానే షేర్ చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసి రివ్యూస్ రాయమంటారు వాటికి. అంటే చదివి రివ్యూస్ రాయాలి. చదవకుండా అయితే కాదు. చదివి కొంచెం బుక్ అంతా చదివి అంతా చదవకపోయినా అట్‌లీస్ట్ మీకు అర్థమయ్యే వరకు చదివి రివ్యూస్ రాయాలి. నార్మల్‌గా అయితే కాదు. సో, ఇలా చేస్తే మీకు ఫ్యూచర్‌లో గూడా మంచి మంచి బుక్స్ పంపించే ఛాన్సెస్ ఉంటది. అనమా ఓకేనా? సో, ఇదైతే ఫేక్ అయితే కాదు. మీరు కొంచెం కన్సిస్టెన్సీతో అప్లై చేసి ప్రొఫైల్ అనేది అప్‌డేట్ చేసి పెట్టుకుంటే మీకు కొన్ని బుక్స్ అనేవొస్తాయి. ఆ బుక్స్‌కి మీరు రివ్యూస్ రాయడమే. ఎర్నింగ్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. నార్మల్ ఎర్నింగ్సే ఉంటాయి. ఏం వెరీ హై ఎర్నింగ్స్ అయితే ఏముండవు. సో, ఎవరైనా చేయాలనుకుంటే ఇది చేయండి. ఏముందిలే అక్క రివ్యూసే గదా అనుకుంటే కాదు. ఎవరైనా నాకు కొంచెం పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అవ్వాలి. డైలీ థింగ్స్ కన్నా కనీసం అవ్వాలి. అంటే స్టూడెంట్స్ ఉంటారు గదా! ఇంట్లో కూర్చొని అండ్ కాలేజెస్‌లో, హాస్టల్స్‌లో ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి యూజ్ అవుతది. సో, ఎవరైనా ఉంటే అప్లై ఇట్. అండ్ థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.